చాలా మంది చెబుతారు, అరే గర్భిణీతో ఉన్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళకూడదు. చెత్త నమ్మకాలు అవి. నా భార్యకి నెలలు నిండిపోయినప్పుడు భీమవరంలో సురేష్ అన్న ఒక అన్న చనిపోతే ఆ బాడీని మోయడానికి వెళ్ళాం మేము. మనమే అది కమిట్మెంట్ ఇవ్వకపోతే అడుగుతున్నాను, రేపు పొద్దున ఏమి నేర్పిస్తా? సాతాన్ని కింద ఉన్నవారు ఎలా ఎదిరించగలరు చెప్పండి. నువ్వు సీనియర్, నువ్వు ఎదిరించొద్దా? మా ఆవిడ వెళ్ళొద్దంటే ఎల్లు, ఇద్దరు కలిసి డ్రైనేజీలో పడండి, ఇద్దరు కలిసి. నీ ఆవిడకి తిరగలేదు, నీకు తిరగ ఉండాలిగా. లోకస్తులు నమ్ముతారు అలాంటివి అంతా, ఇది ఇంటికి వస్తుంది, అలా జరుగుతుంది. మనం నమ్మం, మనం సాతానంగా ఎదిరిస్తాం. ఎందుకంటే నిరర్ధకమైపోయే తత్వజ్ఞానాలు చెరపెట్టుకుపోయే లోకంలో వాడు బాగా నేర్పించేశాడు. వాటిని నేను ఎదిరిస్తున్నాను గుర్తుంటే తెలుసా, నేను క్రీస్తులోనికి కన్వర్ట్ అయ్యా. మన కుటుంబం అంతా వ్యతిరేకమైపోతారు, మన బంధువులు ఇదేం పనిరా ఇలా చేస్తున్నావేంటంటే నేను కన్వర్ట్ అయ్యా. చెప్ప ఇప్పుడు ఇలా అయితే ఆచారాలు ఇబ్బంది పెడుతున్నావేట్రా, కన్వర్ట్ అయ్యాను. ఇప్పుడు ఇలాగైతే కీడు జరగదు. మేలు కీడులు ఒక వశం ఉన్నాయి, ఆ వశం ఉన్న వాడిని నేను నమ్ముతున్నాను, ఏమీ జరగదు. లోకం వ్యతిరేకమైన నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, ఇలాంటి ఆచారాలు కర్మకాండలో నేను చెయ్యలేనని చెప్పాలి.